ग्लास पूरा ग्लास पड़ा कैसा है पूरा मतलब उन्हीं का हेक्टिया क्या आप? अरे डंडा निकाल रहे बाहर హాస్పిటల్ 5 మినిట్స్ తర్వాత మేడం ఎమర్జెన్సీ జిల్లా పటంచెరు పారిశ్రామికలో దిగాచి పరిసరలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం కూడా నిన్నటి రోజు చూస్తున్నట్టే నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెతుకుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మార్నింగ్ 32 డెడ్ బాడీలకు పూర్తయింది, చనిపోయినట్టు తెలిసింది. ఇప్పుడు 33 మందికి చనిపోయినట్టు కూడా మనకు తెలిసింది. దీనికి సంబంధించి చూస్తుంటే రాష్ట్ర మంత్రులు ఇటు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామితో పాటు వివిధ రకాల మాజీ సంబంధించిన మంత్రి హరీష్ రావుతో పాటు అందరూ కూడా పర్యవేక్షణ చేసి బాధితుల పక్షాన నిలబడాలని చెప్పి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి ప్రధానంగా కూడా వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటువంటి సంఘటన జరగడం ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. ఈ విషయంలో చూస్తున్నట్టయితే మనం ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడ చూస్తున్నట్టయితే అర్థనాదాలతో దుఃఖిస్తున్నారు. ఎందుకంటే 33 మంది చనిపోవడం, మిగతా వారు కూడా ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ధృవ హాస్పిటల్కి చేరుకుంటారు. అదేవిధంగా 10:30 ప్రాంతంలో ఈ యొక్క పాశమైలాలో ఉన్నటువంటి తిగాచి సంబంధించిన ఫ్యాక్టరీకి కూడా చేరుకుంటారు. జరిగిన సంఘటన పూర్తిగా నిజ నిర్ధారణ ఏంటిది అని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రియాక్టర్ పేలం ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎన్ని గతంలో మానిటరింగ్ చేయలేదా, ఈ రియాక్టర్ ఫెయిల్యూర్ కారణాలేంటి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ మొదలు పెట్టారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిసివేసే విధంగా ఉన్నాయని చెప్పుకోవద్దు. దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్టయితే అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికీ గతంలో కూడా మానిటరింగ్ చేయకపోవడమే ఇటువంటి వాటికి తప్పిదాల వల్ల 33 మంది యొక్క కార్మికులు చనిపోవడం. దీంట్లో కూడా ఒరిస్సా సంబంధించి, అదిగా బీహార్ కు సంబంధించి, విజయవాడకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఇందులో చనిపోయినట్టు మనకు తెలిసింది. పూర్తిగా కూడా ఒరిస్సా, బీహార్ సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఒక్కరున్నారు, విజయవాడకు సంబంధించి ఒక్కరున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. అంటే ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది కూడా అర్థనాదాలతో హాస్పిటల్ చుట్టూ కావచ్చు, ఇటు పాశమల్లాని పరిస్థితిలో కూడా ఇప్పటికి కూడా డెడ్ బాడీల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే కూడా పర్యవేక్షణ చేస్తూ వారి డెడ్ బాడీని తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. అంటే 65 మంది ఒక షిఫ్ట్ లో పనిచేస్తున్న సందర్భాలు చూస్తాం. 33 మంది డెడ్ బాడీలు దొరుకుతాయి, మిగతా వారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా పోలీస్ అధికారులు మంత్రి జోన్ ఐజీ సత్యనారాయణతో పాటు చాలా మంది కూడా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంబంధించిన వారు కూడా పర్యవేక్షణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం, ఎవరు కూడా రాజకీయం చేద్దని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామితో పాటు దామోదర రాజలక్ష్మి కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పాశమైలారంలో ఉదయం 9 గంటలు జరిగితే 5 గంటల వరకు కూడా అధికారులు మేల్కోకపోవడం
ఏంటని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక చురుకలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా ఆదుకోవాలి, ఏది జరిగిన సంఘటనపై పూర్తి నిరనిర్ధారణ చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అంటే ఖచ్చితంగా డెడ్ బాడీ లభ్యం చేసుకోవడానికి ఇప్పటికే తవ్వకాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కూలిపోవడం వల్ల బిల్డింగ్ కింద భాగాలను కూడా చాలా మంది డెడ్ బాడీలు ఉన్నట్టు మనకు తెలిసింది. వీటిపై పూర్తిగా అంటే నిజ నిర్ధారణ కావాలంటే ఖచ్చితంగా అవన్నీ శకలాలను అంటే కూలినటువంటి బిల్డింగ్ శకలాలను తొలగించుకుంటూ ఈ యొక్క చనిపోయినటువంటి డెడ్ బాడీలను తీసుకున్న పరిస్థితి. ఈ రోజు మాత్రం ఉదయం 9:30 ప్రాంతంలో 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంబంధించిన ధ్రువ హాస్పిటల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. అదేవిధంగా 10:30 ప్రాంతంలో పాత మహిళలు ఉన్నటువంటి సిగాచి సంబంధించిన ఫ్యాక్టరీ కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. उन्हीं कल हटिया गया आप। अरे ओए डॉक्टर निकाल रहे बाहर। ग्लास पूरा पड़ ग्लास पड़ा ग्लास कैसा है पूरा मतलब उन्हीं कल हटिया गया आप। अरे ओए डॉक्टर निकाल रहे बाहर। రైట్. హైదరాబాద్ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య ఇప్పటి వరకు 32 మంది వరకు కూడా తేలినట్టుగా మనకు తెలుస్తుంది. సావు బతుకుల్లో ఇప్పటికే నిన్న పేలినటువంటి రియాక్టర్ పేలి పటాన్ చెరువు సమీపంలో రియాక్టర్ పేలి మృతి చెందిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికైతే 32 వరకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. సావు బతుకుల్లో 27 మంది కార్మికులు ఇంకా కొట్టుమిట్టాడుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. 12 మంది పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ఇప్పటికీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మనకి న్యూస్ వస్తుంది. సంగారెడ్డి జిల్లా పాసమేలారం కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం విజువల్స్ అయితే చూస్తున్నాం. క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. రియాక్టర్ పేలడంతో, ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్ పేలడంతో ఈ మృతుల సంఖ్య నిన్న 27 అనుకున్నారు. యాక్చువల్గా అది మరింతగా పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ యొక్క క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించే పనులు, అదేవిధంగా అక్కడ రికవరీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చాలా క్లియర్గా కూడా ఇక్కడ చూస్తూ ఉండవచ్చు. నిజానికి ఇది ఒక దురదృష్టకర ఘటనగానే చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా పాసమేలారంలో కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఎందుకంటే ఇంకా మనం చూస్తున్నాం అక్కడ సెర్చ్ ఆపరేషన్స్ అయితే చాలా క్లియర్గా కొనసాగుతున్నాయి. ఈ మృతుల సంఖ్య లోపల ఎంతమంది చిక్కుకున్నారు, ఇంకా ఎంతమంది బయటికి రావాలో ఇవన్నీ కూడా ఇంకా ప్రాథమికంగా తేలాల్సి ఉందని అక్కడ చెప్తున్నారు. ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారో వాళ్ళు, ఆ తర్వాత ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు, వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కొన్ని దృశ్యాలు ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయో